చిన్నారులు, మీ అందరికీ మన టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది చిన్నారులు. ఓకే, సహజంగా సాయంత్రం పూట లాస్ట్ పీరియడ్ కాగానే ఏం చేస్తుంటారు? అలా బెల్ కొట్టడం ఆలస్యం వెంటనే గ్రౌండ్లో పరిగెత్తి గబోబా అందరూ ఆడుతూ ఉంటారు. రకరకాల ఆటలతో బిజీ అయిపోతారు కదా. ఇలా ఆడుతున్నప్పుడు ఒక్కోసారి దెబ్బలు తగిలి పడిపోవటము, మోచెప్పలు మోకాళ్ళు దెబ్బలు తగ్గటం, దోక్కుపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. మరి అప్పుడు ఏమవుతుంది? రక్తం వస్తుంది, కొంచెం చర్మం లేచిపోతుంది, బాధగా ఉంటుంది. ఓకే, అప్పుడు మనం ఏదో ఆయింట్మెంట్ రాయటము, మందులు వాడటము చేస్తాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ యథావిధిగా ఆ చర్మం వచ్చేస్తుంది. అట్లా వచ్చిందంటే ఏం జరిగినట్టు అక్కడ చెప్పండి? అక్కడ మళ్ళీ కొత్త కణాలు ఏర్పడినట్లు. అలాగే ఇప్పుడు ఒకసారి మనం మరి పాత జ్ఞానాన్ని మళ్ళీ పునరావృతం చేసుకుందాం. ఒకసారి సజీవులకి నిర్జీవులకి మధ్య తేడాలు 1, 2, 3 చెప్పండి. రైట్, సజీవుల్లో ప్రాణం ఉంటుంది, నిర్జీవుల్లో ప్రాణం ఉండదు. ఇంకా సజీవులలో పెరుగుదల ఉంటుంది, నిర్జీవులలో పెరుగుదల ఉండదు. చూడండి, సెలవులకి అప్పుడప్పుడు మీ చుట్టాలు ఇంటికి వెళ్తుంటారు. ఏంటి నీ దుంపదేగా సంవత్సరంలో ఇంత పెరిగిపోయావు, నువ్వు గుర్తుపట్టలేనట్టుగా ఉంది అని అత్తయ్యో మామయ్యో అంటుంటారు. ఇలా ఎందుకు జరుగుతున్నది? శరీరంలో మార్పు అన్నమాట. అలాగే ఒక చిన్న రావి విత్తనం చూడండి, ఆవగింజ అంత ఉంటుంది. రావి చెట్టు విత్తనమును మర్రి చెట్టు విత్తనం, అంత చిన్న విత్తనం నుంచి ఎంత పెద్ద వృక్షం వస్తుంది. అది ఎలా సాధ్యం? ఆలోచించండి. అలా పెరుగుదల మూలంగా వస్తుంది. ఈ పెరుగుదల కారణం ఏంటి? మరి 8th క్లాస్లో 9th క్లాస్లో కూడా చదువుకున్నారు. కణాలు. ఈ కణాలు ఏం జరుగుతాయి? కణాల మధ్య ఏం జరుగుతుంది? రైట్, కణ విభజన జరగటం వల్ల ఒక కణం నుంచి 2 కణాలు, 2 నుంచి 4 కణాలు, 4 నుంచి 8 కణాలు, ఇట్లా అనేక కణాలు చాలా ఉత్పత్తి అవుతూ ఉండటం వల్ల చాలా కణాలు వచ్చి మనిషిలో పెరుగుదల వస్తుంది. అన్ని సజీవుల్లోనూ పెరుగుదల వస్తుంది. అటు మొక్కల్లో, ఇటు జంతువుల్లో, ఆఖరికి పండులో కూడా చిన్న పిందై కాయ పండై అవుతుంది. ఇలా ఎలా సాధ్యపడుతున్నది? కేవలం అనేక కణాలు కొత్తగా విభజించబడి కొత్త కణాలు రావటం వల్ల. ఓకే చిన్నారులు, ఈ సందర్భంగా మనం ఈరోజు మరి కణ విభజన, దాని యొక్క చరిత్ర, ఏ శాస్త్రజ్ఞులు దీనికోసం కృషి చేశారో ఆ చరిత్ర, తర్వాత సమవిభజన గురించి తెలుసుకుందాం. సో ఈరోజు పాఠం మనకి చూడండి, కణ విభజన, చరిత్ర, సమవిభజన. ఇంతకీ ఈ బొమ్మ ఏంటో మీకు గుర్తుపెట్టారా? 8th క్లాస్లో 9th క్లాస్లో కూడా కొంత చదువుకున్నారు. ఇది జంతు కణం కదా. ఒకసారి ఈ జంతు కణాన్ని చూస్తూ అందులో ఉన్న భాగాలు, ఏ భాగం ఏంటో కూడా గుర్తించుకోండి. ఒకసారి చూడండి, ఈ భాగం ఏంటో, ఇదేంటో, ఈ పక్కన ఈ భాగం ఏంటో, ఇవన్నీ కూడా గుర్తించుకోండి. రైట్, ఇది అందాక మీరు కరెక్ట్గా చూద్దాం. ఇక్కడ చూసారా? ఇక్కడ ఇది రైబోజోమ్స్. ఇవేమో విడిగా ఉంటాయి. అలాగే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కత్తుకొని కూడా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ సెల్ మెంబ్రేన్ అంటే కణత్వచం. ఇది చూడండి మైటోకాండ్రియా, శక్తాగారం అంటాం దీన్ని. అలాగే ఇది ఇక్కడ ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. అలాగే ఇవి చూసారా, ఈ 2 వీటిని సెంట్రియోల్స్ అంటాం. కణ విభజనకి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి కణ విభజనలో ఇవి. అలాగే ఇటు వస్తే ఇది చూసారా, గాల్గి ఆపరేటర్స్, గాల్గి సముదాయం అంటాము. అలాగే ఇక్కడ ఇవి, ఇదంతా కూడా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దీన్నే గరుకు కణ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటామన్నమాట. లేకపోతే ఇది ఇక్కడ కణం కేంద్రకం యొక్క కవచం, కేంద్ర కవచం. అలాగే కేంద్రకం, ఈ మధ్య కేంద్రకం అంటాం, న్యూక్లియస్ దీన్నే. అలాగే కేంద్రకం లోపల ఇంకొక చిన్న బుల్లి కేంద్రకం లాంటిది ఉంటుంది, దీన్నే న్యూక్లియోలస్ అంటాం. అన్నీ గుర్తొచ్చినాయి కదా చిన్నారులు? సరే, ఇప్పుడు చూడండి, మన క్లాస్లోకి వెళ్దాం ఒకసారి అందరం. పిల్లలందరూ కూడా నా క్లాస్కి వచ్చేసరికల్లా గ్రూప్గా డివైడ్ చేస్తాం. పిల్లలందరినీ రకరకాల గ్రూపులుగా కూర్చోబెట్టి, ఒక 5గురినో 6గురినో గ్రూప్గా కూర్చోబెట్టడం, వాళ్ళకు గ్రూప్ లీడర్ని ఇవ్వటం. ఆ గ్రూప్కి పేరు కూడా కల్పనారాయ్ అని, సరోజినీదేవ్ అని, ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ అని, చావ్లా, అలా అనేక గ్రూప్కి అనేక రకాల పేర్లు పెట్టుకుంటూ ఇలా గ్రూప్గా డివైడ్ అయ్యాం. ఇలా గ్రూప్గా డివైడ్ అయిన విద్యార్థుల మధ్య ఈ లెసన్ తాలూకు, పాఠం తాలూకు కావాల్సిన మెటీరియల్ అంతా పెట్టి వాళ్ళని ఆ గ్రూప్ లీడర్ సహాయంతో డిస్కస్ చేసుకోవటం, వారి యొక్క అభిప్రాయాలని మరి కాగితం మీద పెట్టడం లాంటివి చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ కణ విభజన గురించి అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయోగాలు చేశారు.
ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయబట్టే మనకి ఈనాడు కణ విభజన గురించి ఎన్నో విషయాలు తెలిసినాయి. ముఖ్యంగా విర్హో అనేటువంటి ఒక సైంటిస్టు ప్రథమంగా ఈ కణ విభజన గురించి ప్రయత్నం చేశారు. అవేం చేశారో చూడండి. వారి పరిశోధనల మూలంగా తెలిసిన గొప్ప రహస్యం ఏంటంటే కొత్త కణాలు ఎప్పుడు కూడా పాత కణాల నుంచే పుడతాయి. దాన్ని ఆయన మదర్ టంగ్లో ఆమ్నిస్ సెల్యులా డి సెల్యులా అని అన్నారు వారి యొక్క మాతృభాషలో. అంటే ప్రతి పాత కణము నుంచి కొత్త కణాలు వస్తాయని మనకి ఇక్కడ అర్థమైంది. ఇదిగో వీరే విర్హో. వీరు 1821లో జన్మించి 1902లో ఆయన అప్పటి వరకు జీవించి ఉన్నారనమాట. 1821లో జన్మించారు, 1902లో అప్పటిదాకా ఆయన జీవించి ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం. వీరు రాబర్ట్ రిమార్క్. ఈ రాబర్ట్ రిమార్క్ అనే ఆయన సైంటిస్ట్ గారు వీరు జంతు కణాలలోని ద్విధా విచ్ఛిత్తిని ప్రత్యుత్పత్తి ప్రక్రియగా భావించారు. పిల్లలు ఈ ద్విధా విచ్ఛిత్తిలోని ద్విధా విచ్ఛిత్తి జంతువుల కణాలు జరిగేటువంటి ద్విధా విచ్ఛిత్తిని ప్రత్యుత్పత్తి ప్రక్రియగా ఆయన భావించారు. అంటే ఒక కణం నుంచి రెండు వచ్చినాయి కాబట్టి అది ప్రత్యుత్పత్తిగా ఆ కాలంలో అప్పటి పరిశోధనల స్థాయిలో ఆయనలా గమనించారు. ఆ తర్వాత మరికొన్ని పరిశోధనలు జరుగుతూ ముందుకు వచ్చినాయి. ఇక్కడ చూడండి, రాబర్ట్ రెమార్క్. ఈయన ఇందాక చెప్పుకున్నాం కదా, 1852లో ఈ సైంటిస్ట్ అనేక పరిశోధనలు చేసి కణాలకు సంబంధించిన గొప్ప గొప్ప విషయాలను తెలియజేశారు. నెక్స్ట్ వెల్టర్ ఫ్లెమింగ్. వీరు ఈ వెల్టర్ ఫ్లెమింగ్ అనే ఆయన మరి 1843లో జన్మించి 1905 దాకా ఉన్నారు. వీరు చేసిన పరిశోధనల ద్వారా మనకేం తెలిసిందంటే కణ విభజన సమయంలో కణ కేంద్రకంలోని దారపు పోగుల వంటి నిర్మాణాలు నిలువుగా చీలే ప్రక్రియను సమవిభజన అంటారని తొలిసారిగా సమవిభజన అనే పదాన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. మైటోసిస్ అన్న పేరు కూడా దాని నుంచే వచ్చింది. మయోస్ అంటే మరి ఈ సమవిభజన అనే అర్థం మయో అనే పదానికి, మయోసిస్ అనే పదానికి. ఇక్కడ ఇదిగో ఈ వెల్టర్ ఫ్లెమింగ్ అండ్ ఈ సైంటిస్ట్ గారే మనకి ఈ యొక్క విషయాన్ని మనకి మన ఈ అందరికీ తెలియజేశారు. వీరి కృషి ఫలితంగా మనకి కొత్త విషయం తెలిసింది, క్రోమోజోములు అలాగే కణ విభజన గురించి. అలాగే సమవిభజన, ఈ మైటోసిస్ అనే పదానికి అర్థం చెప్పుకున్నాం కదా, సమవిభజనని మైటోసిస్ అంటారని. మరి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశాక వాటి నుంచి వచ్చిన ప్రతిపాదనలు చూద్దాం. విభజన చెందిన క్రోమోజోములు పిల్ల కణాలలోకి సమంగా పంచబడతాయి. అలాగే కణ విభజన అనేక దశలలో ఉంటుంది. క్రోమోజోములు జతలుగా ఉంటాయి అన్న విషయాలను వీరు నిర్ధారించారు పరిశోధనల ద్వారా. దీనికి విల్హెమ్ రాక్స్ అనే ఆయన కూడా 1850లో జన్మించిన వీరు 1924 దాకా ఉన్నారు. వీరు ప్రతిపాదించిన విషయాలు ఏంటంటే ఈ కణ విభజనకు సంబంధించి క్రోమోజోము అనువంశికతకు కారణమైన విభిన్న అంశాలని జన్యువులను కలిగి ఉంటుంది అని చెప్పారు. ఈ క్రోమోజోముల్లో నిలువు విభజన జరుగుతుంది అనే విషయం కూడా తెలియజేశారు. యాక్చువల్గా ఈ విల్హెమ్ రాక్స్ చేసిన పరిశోధనల తర్వాతనే ఈ యొక్క దారం పోగుల్లో ఉన్న వాటికి, ఆ పైన ఉన్నటువంటి చిన్న చిన్న మరి ఇసుక రేణువులు లాంటి వాటికి జన్యువులు అన్న పేరు 10 ఏళ్ల తర్వాత పెట్టారు. వీరు చేసిన పరిశోధన తర్వాత 10 ఏళ్లకి వీటికి జన్యువులు అని అన్నాం. అది చూసాము. ఇదిగో విల్హెమ్ రాక్స్, వీరే ఈ సైంటిస్ట్ గారిని ఒకసారి చూడండి. ఈ విల్హెమ్ రాక్స్ గారు 1850లో జన్మించి 1924 దాకా ఉన్నారు. తర్వాత ఇంకొక గ్రెగర్ జాన్ మెండల్ అనే సైంటిస్టు, వీరు 1866లో ఒక విషయం మరి ముఖ్యంగా ఈ ప్రయోగం యొక్క ఫలితాన్ని అందించారు. వీరు వాస్తవానికి చర్చికి ఒక ఫాదర్గా ఉంటూ ఆ చర్చి ప్రాంగణంలో ఉన్నటువంటి బఠానీ మొక్కల మీద అనేక ప్రయోగాలు చేసి మరి అనువంశిక సిద్ధాంతాలని మళ్ళీ పునఃపరిశీలన చేశారు. అదే బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేసి ఆనువంశికత సూత్రాలను పునఃపరిశీలన చేశారన్నమాట. ఇదిగో వీరే జాన్ మెండల్ గారు. గ్రెగర్ జాన్ మెండల్ అంటే వీరే అనేక ఆనువంశిక ప్రయోగాలు బఠానీ మొక్కల మీద చేసినటువంటి ఘనత వీరికే దక్కింది. తర్వాత ఆగస్ట్ వెల్సన్ అనే సైంటిస్టు 1834లో జన్మించి 1914 దాకా జీవించి ఉన్నారు. వీరి పరిశోధనల ఫలితంగా ఈ కణ విభజనకు సంబంధించిన విషయాలు ఏం తెలిసినాయంటే ఒక జాతి జీవులలోని క్రోమోజోముల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటాయి అని తెలిసింది. అలాగే కణ విభజన జరిగిన క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది అని చెప్పారు. ఇవిగో వీరే ఆగస్ట్ వెల్సన్ గారు. చూడండి, క్రోమోజోములు కణ విభజన జరిగినప్పుడు క్రోమోజోముల సంఖ్య సగం అవ్వాలి ఫస్ట్. సెకండ్ టైం మళ్ళీ కణ విభజన జరిగినప్పుడు ఆ సగంలో సగం, థర్డ్ టైం జరిగినప్పుడు ఆ సగంలో సగం, అలా జరుగుతూ పోవాలి మామూలుగా అయితే. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్నిసార్లు కణ విభజన జరిగినా క్రోమోజోముల సంఖ్య మాత్రం తల్లి కణాలు ఎలా ఉన్నాయో పిల్ల కణాల్లో కూడా అలాగే ఉండటం చాలా విచిత్రాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కదా.
ఓకే, ఇప్పుడే మనం ఈ కణ విభజన గురించి తెలుసుకునేటప్పుడు ఈ కణ విభజనలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏంటో చూద్దాం. ఈ కణ విభజనలో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి సమవిభజన, రెండోది క్షయకరణ విభజన. ఈ సమవిభజన దానికి ద్వయస్థితిగా అని పేరు, క్షయకరణ విభజనకేమో ఏకస్థితిగా అని పేరు. చూడండి ఇక్కడ ఇది సమవిభజనలో సమవిభజన, ద్వయస్థితి, ఏకస్థితి. ఈ ద్వయస్థితిని 2n అంటాము, ఏకస్థితిని n అంటాం. అంటే ఈ ఎన్ని క్రోమోజోములు ఉన్నాయో ఆ క్రోమోజోములన్నీ కూడా మరి ద్విధా విచ్ఛిత్తిలో, ముఖ్యంగా సమవిభజనలో అన్ని క్రోమోజోములు మామూలుగా ఉంటాయి కాబట్టి వీటిని 2n అని అంటాము. అయితే ఈ క్షయకరణ విభజన వచ్చేసరికల్లా క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గిపోతుంది. అందువల్ల ఇవి ఏకస్థితికంగా ఉన్నటువంటి క్రోమోజోములు కాబట్టి ఈ క్షయకరణ విభజనని ఏకస్థితిగా అని కూడా అంటాము. దీన్ని సింగిల్ అని అంటాం. సో పేరుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కణ విభజనలో ఉండే 2 రకాలు సమవిభజన, సమంగా విభజించబట్టమే సమవిభజన. అలా ఈ పక్కన చూస్తే క్షయకరణ విభజన. క్షయము అంటే తగ్గటం. అంటే ఏం తగ్గుతుంది ఇక్కడ? క్రోమోజోముల సంఖ్య, తల్లి కణాల్లో ఉండేటువంటి క్రోమోజోముల సంఖ్య తగ్గటం వల్ల క్షయకరణ విభజన అన్నాం. చూడండి ఇక్కడ సంయోగ బీజాలలో ఉన్న క్రోమోజోములను ఏకస్థితికమని, శరీర భాగాలలో ఉన్న కణాలలోని క్రోమోజోములను ద్వైస్థితికమని అంటారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఈ ద్వైస్థితికమని కూడా సహజంగా కణాలు శరీరంలోనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకో సైంటిస్టు థియోడర్ బావరే, ఈయన 1904లో క్షయకరణ విభజన గురించిన సమాచారాన్ని నిర్ధారించారన్నమాట. సో ఈ 1904లో క్షయకరణ విభజన గురించి సమాచారాన్ని తొలిసారిగా క్షయకరణ గురించి చెప్పిన ఆయన ఈ థియోడర్ బావరే అనే సైంటిస్టు 1862లో ఈయన 1862లో జన్మించి 1915 దాకా జీవించారు. తర్వాత ఇగో ఆ సైంటిస్ట్ గారి చిత్రపటాన్ని చూడండి, థియోడర్ బావరే. రైట్. ఆ తర్వాత మరి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరొక సైంటిస్ట్ ఉన్నారు. వీరే జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్. వీళ్ళనే వాట్సన్ క్రిక్ అంటాం. ఈ మధ్య పాపం బాపు గారు, ప్రఖ్యాత అంతర్జాతీయ దర్శకుడు, అంతరించి అసువులు బాశారు బాపు గారు ఇప్పుడు సినిమా తీసిన పక్కన రమణ గారు డైలాగులు ఉంటాయి. రమణ గారు ఈ యొక్క కాంబినేషన్ బాపు రమణలు ఎక్కడ చూసినా ఏ సినిమా చూసినా ఉన్నట్టే ఈ సైన్స్లో ముఖ్యంగా ఈ క్రోమోజోములు సంబంధించినటువంటి ఒక పరిశోధనలో ఈ యొక్క వాట్సన్ క్రిక్కులు ఇద్దరు కూడా అలా కంబైన్డ్గా వాళ్ళ కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాలు చేసి వారు ఈ క్రోమోజోముల లోపల ఉండేటువంటి జీన్స్ లోపల ఉండేటువంటి రసాయన పదార్థమైనటువంటి ఇదిగో ఈ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ నిర్మాణాన్ని కనుగొన్నారు. అంటే ఈ యొక్క జీన్స్ లోపల డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఒకటి ఉంటుందని, దాని నిర్మాణం ఎలా ఉంటుంది, మెలికబడ్డ మరి ఒక నిచ్చెనలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి వీరే జేమ్స్ వాట్సన్. ఇక్కడ పక్కన ఉన్నది మెలికబడ్డ నిచ్చెనలా ఉంది. దీన్ని డిఎన్ఏ స్ట్రక్చర్ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అంటామన్నమాట. ఓకే, వీటితో పాటు పనిచేసిన వాళ్ళు వీరు ఫ్రాన్సిస్ క్రిక్. చూసారా, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ వాటి యొక్క నిర్మాణం గురించి వివరిస్తూ ఉన్నారు. చూసారా, ఇంత పెద్ద వయసులో కూడా హాయిగా రిటైర్ అయిపోయాం, ఇంటి దగ్గర కూర్చొని సుఖంగా ఉందాం అనుకోకుండా ఎన్నో పరిశోధనలు చేసి ప్రపంచానికి గొప్ప గొప్ప విషయాలను అంకితం చేశారు. కాబట్టి చిన్నారులు మీరు కూడా ఇలా సైంటిస్టులు అయ్యి త్వరగా మంచిగా అర్థం చేసుకొని ఇప్పటి నుంచి బాగా చదివి ఏ విషయం చదువుతున్నా, ఎందుకు, ఏమిటి, ఎలా అన్నటువంటి ప్రశ్నలు మీలో వేసుకుంటూ చక్కగా ఈ యొక్క సైంటిస్ట్ లాగా మీరు కూడా మార్గదర్శకంగా తీసుకొని మీరు కూడా గొప్ప సైంటిస్టులు అవ్వాలి. సో ఈ ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరూ బహుకణ జీవులలో కణ విభజన పూర్తిగా నియంత్రబడి ఉంటుందని చెప్పారనమాట. ఈ ఏకకణ జీవుల్లో కణ విభజన జరుగుతుంది, బహుకణ జీవుల్లో కణ విభజన జరుగుతుంది. ఈ బహుకణ జీవులలో కణ విభజన పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది. నియంత్రించబడటం అంటే ఏంటి? ఎప్పుడు అవసరమో కణ విభజన అప్పుడు మాత్రమే జరుగుతుంది. అవసరం లేనప్పుడు శరీరంలో ఏ జీవుల్లోనైనా సరే సజీవుల్లో అవసరం లేనప్పుడు కణ విభజన జరగదు. ఎందుకని అంటే ఇప్పుడు ముఖ్యంగా బాల్య దశలో పుట్టినప్పటి నుంచి 3 ఏళ్లలోపు బాబు త్వరగా పెరుగుతూ ఉంటాడు శిశువు. ఆ తర్వాత 14 ఏళ్ల దాకా ఫాస్ట్గా ఉంటుంది పెరుగుదల. అలా మెల్లమెల్లగా కొంచెం ఫాస్ట్నెస్ తగ్గుతూ ఉంది. 18-19 ఏళ్ళు వచ్చేసరికల్లా పొడుగు పెరగటం సరిపోతుంది. ఆ తర్వాత మెల్లగా అడ్డం అవుతూ ఉంటారు. కాబట్టి ఈ ఎప్పుడు అవసరమో స్పీడ్గా కణ విభజన అప్పుడు మాత్రమే జరుగుతుంది. ఒక స్థాయికి వచ్చాక శరీరంలో ఎక్కడ కూడా కణ విభజన జరగదు. అది ఎవరు చేస్తారు ఇదంతా అంటే శరీరం యొక్క నియంత్రణను బట్టి ఉంటుంది. అదే కాబట్టి బహుకణ జీవుల్లో ఈ కణ విభజన పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది. అయితే మరి ఇక్కడ చూడండి, ఈ గుండె మెదడు కణాలు ఎప్పుడు కూడా విభజన చెందవు. శరీరంలో అన్ని కణాల్లోనూ కణ విభజన జరుగుతుంది, కానీ ఇదిగో ఈ గుండెలోనూ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మెదడులో ఉండే కణాలలో
ఈ మెదడు కణాల్లో, ఈ గుండె కణాలలో ఎప్పుడు కూడా కణ విభజన అనేది జరగదు. ఎందుకని జరగదు? మరి పుట్టినప్పుడు ఎన్ని ఉన్నాయో కణాలు, చనిపోయేదాకా కూడా అన్నీ ఉంటాయి ఈ యొక్క మెదడులోను, హృదయంలోను. ఒక్కసారి చిన్నప్పుడు చిన్న సైజుగా ఉన్నా అవి పెద్ద సైజుకి వచ్చాక, కణాలు పరిణితి చెందాక ఇంకా వాటిలో కణ విభజన జరగదు. అందువల్ల ఎప్పుడు కూడా హృదయాన్ని, మన మెదడుని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. మనం యొక్క ఆహార విహార వ్యవహారాలు సక్రమంగా ఉంటే మన అవయవాల యొక్క పనితీరు కూడా బాగుంటుంది. మన కలకాలం ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇంత నియంత్రణ ప్రకారం ఎప్పుడు అవసరమో అప్పుడు కణ విభజన జరుగుతుంది అన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో శరీరంలో నియంత్రణకి అనుకూలంగా లేకుండా కొన్ని కణాలు ఇష్టం వచ్చినట్టు కణ విభజన జరిగి పెరిగిపోతూ ఉంటాయి. అవి మెల్లగా పెరిగి ఒకచోట గడ్డగా ఏర్పడతాయి. ఆ గడ్డే క్యాన్సర్ గడ్డ అంటాం. సో క్యాన్సర్ ఎందుకు వచ్చిందంటే అనవసర సమయంలో, అనవసర భాగంలో అనేక సార్లు కణ విభజన జరిగి కొత్త కణాలు ఏర్పడి అవన్నీ గుంపుగా ఉండి ఒక గడ్డగా ఏర్పడి సజీవంగా ఉన్నటువంటి ఉపయోగపడేటువంటి ఇతర కణాల ప్లేస్ని ఆక్యుపై చేసి వాటిని బాగా ఇబ్బంది పెట్టి మెల్లమెల్లగా జీవినే ఇబ్బంది పెట్టి చివరికి మరణానికి కారణమవుతాయి. కాబట్టి క్యాన్సర్ ఎలా వస్తుందంటే అనియంత్రితటువంటి కణ విభజన, నియంత్రణ లేనటువంటి కణ విభజన వల్ల వస్తుంది. రైట్. ఇప్పుడు చూడండి, రెండు కణ విభజనల మధ్య ఉండే సమయాన్ని అంతర్దశ అంటారు. రెండు కణ విభజనలకు మధ్య ఉండే సమయాన్ని అంతర్దశ అంటారనమాట. చిన్నారులు, ఇప్పుడు ఒకసారి కణ విభజన జరిగింది. కణ విభజన జరిగాక ఒక కణం నుంచి రెండు కణాలు వచ్చినాయి కదా. ఈ రెండు కణాలు వెంటనే మళ్ళీ విభజన జరపవు. కొంతకాలం సమయాన్ని తీసుకుంటాయి. కొంత సమయం తీసుకొని అప్పుడు పెరిగి పెద్దవ్వాలి. దీనికి కొంత సమయం ఉంటుంది. ఇలా ఒక విభజనకి ఇంకో విభజనకి, ఒక విభజనకి ఇంకో విభజనకి మధ్య ఉండే కాలాన్ని ఇంటర్ఫేస్ అంటాం. దాన్ని రెండు కణ విభజనలకు మధ్య ఉండే సమయాన్ని అంతర్దశ అని తెలుగులో, ఇంటర్ఫేస్ అని ఇంగ్లీష్లో అని అంటాం అన్నమాట. ఈ యాక్చువల్గా కణ విభజన అనేది, ఉదాహరణకి ఈ విభజన అనేది ఒకసారి మొదలైతే 4 దశలు పూర్తయ్యేసరికి, ఇందులో 4 దశలు ఉంటాయి. అది ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్ అని. దాన్ని తెలుగులో ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్యదశ అని 4 రకాలుగా చెప్పుకుంటాం. ఈ 4 దశలు, దీని తదనంతరమే దీంతో సంబంధించి ఉన్నటువంటి ఈ కణద్రవ్య విభజన అని ఉంది. ఈ మొత్తం పూర్తయ్యేసరికల్లా మహా అయితే 40 నుంచి 60 నిమిషాల సమయంలో మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఈ కణాలన్నీ కూడా ఇంటర్ఫేస్లో, అంటే అంతర్దశలో రెస్ట్ తీసుకుంటూ ఆ బుల్లి కణాలు మెల్లగా పెద్దవవుతూ ఇతర కణాంగాలను కూర్చుకుంటూ ఇలా ఉంటుందన్నమాట. ఈ ఇంటర్ఫేస్ దశ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఒకసారి చూడండి. ఈ విభజనలోని ప్రావస్థల మధ్య గల క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పోటు నరసింహారావు, జాన్సన్ అనే శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియను, దాన్ని సెల్ ఫ్యూజన్ ఉపయోగించి ప్రయోగాలు చేశారు. చూసారా పిల్లలు? ఈ పోటు నరసింహారావు గారు అనే ఆయన మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో సంబంధించినటువంటి, అక్కడ జన్మస్థలంలో పుట్టినటువంటి తెలుగు సైంటిస్ట్ ఈయన చేసినటువంటి ఈ యొక్క రకరకాల ప్రయోగాలు అని భవిష్యత్తుకే కాకుండా ఇప్పుడు వర్తమానానికి భవిష్యత్తుకు కూడా కణ విభజన గురించి ఎటువంటి పరిశోధనలు చేయాలన్నా వారి పరిశోధనలు ఒక డిక్షనరీ లాగా ఉపయోగపడుతున్నాయి. ఈ జాన్సన్, ఈ నరసింహారావు గారు చేసినవన్నమాట. వీరు మరి కణాల్లో వచ్చేటువంటి దశకి వచ్చే మార్పులు ఎలా జరుగుతాయని దాన్ని బాగా డీటెయిల్డ్గా పరిశీలించారు. దానికి సెల్ ఫ్యూజన్ అంటాం. దాన్ని సంలీన ప్రక్రియ అంటాం అన్నమాట. ఈ సంలీన ప్రక్రియ ద్వారా కొన్ని విషయాలను మనకి అందించారు. ఇది విభజనలోని ప్రావస్థల మధ్య గల క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పోటు నరసింహారావు గారు, జాన్సన్ శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి ప్రయోగాలు చేశారని చెప్పుకున్నాం కదా. అవేంటో చూద్దాం. అంతర్దశలో కణ విభజనకు అవసరమయ్యే పదార్థాల ఉత్పత్తి, ప్రతికృతి జరిగి విభజన ద్వారా అన్ని పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి. ఈ దశను 3 ఉపదశలుగా వర్గీకరించారు. దీనినే కణచక్రం అంటారన్నమాట. ఓకే చిన్నారులు, ఈ కణచక్రం గురించి మనం తెలుసుకుందాం. ఈ కణచక్రం గురించి డీటెయిల్డ్గా ఈ సైంటిస్ట్ ఇద్దరు ఎంతో కృషి చేసి చెప్పారు. అయితే పూర్వం మీరందరూ కూడా కేవలం తెలుగు పుస్తకాలను మాత్రమే పఠించేవాళ్ళు. సైన్స్కి వచ్చేసరికల్లా క్వశ్చన్ ఆన్సర్స్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పుస్తకాలలో అలా విధానం కుదరదు. అన్నిట్లో కూడా యాక్టివ్ మెథడ్స్లో ఉన్నాయి కాబట్టి మీరు సైన్స్, సోషల్ బుక్స్ కూడాను చక్కగా డీటెయిల్డ్గా చదవాలి. అలా ఇప్పుడు మరి మన క్లాసు చీరాల కస్తూరిబా గాంధీ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో ఇందాక పిల్లలు గ్రూప్గా కూర్చోవడం చూసాము. వాళ్ళు ఇప్పుడు సైన్స్ బుక్లోని విషయాలు చదువుతారు. చూడండి. ప్రతికృతికి మధ్య గల సంధాన దశ. ఈ దశలో కణ పరిమాణం పెరుగుతుంది. ఎస్ దశ. ఇది డిఎన్ఏ సంక్షేపణ జరిగే దశ. ఈ దశలో క్రోమోజోమ్లు రెట్టింపు అవుతాయి. G2 దశ. ఇది డిఎన్ఏ ప్రకృతికి మరియు విభజన ప్రారంభానికి మధ్య గల దశ.
కణాంగాలు విభజన చెందుతాయి. క్రోమోజోములు సమ విభజనకు సిద్ధమవుతాయి. ఎం దశ ఇది సమ విభజన జరిగే దశ. చూశారుగా చిన్నారులు. సో ఇక్కడ చూడండి, ఈ పాప మరి యొక్క చక్రం గురించి చెప్పింది. ఆ చక్రంలో భాగాలు మనం నిశ్చితంగా పరిశీలిద్దాం. ఇక్కడ ఇదే అంతర్దశ, ఇంటర్ఫేస్ దశలో 3 దశలు. ఫస్ట్ దశ ఏమని చెప్పుకున్నాము? ఫస్ట్ జీవన్ దశ. ఈ జీవన్ దశ ఎలా ఉంటుందంటే, ఈ జీవన్ దశ సమ విభజనలోని చివరి దశ. అలాగే మరి డిఎన్ఏ యొక్క ప్రతికృతికి మధ్య ఉండేటువంటి దశ. ఈ దశలోనే ఈ జీవన్ దశ అంటాం. ఈ దశలో మరి కణం పెద్దదిగా తయారవుతూ ఉంటుందన్నమాట. తర్వాత రెండోది ఎస్ దశ. ఈ సంశ్లేషణ, ఈ ఎస్ దశకు వచ్చేసరికల్లా ఇక్కడ ఈ ఎస్ దశలో ఇక్కడ డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ సంశ్లేషణ చెందుతూ ఉంటుంది. దాన్ని సింథసిస్ అంటాము. ఇక్కడ క్రోమోజోములు 2గా విడిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే G2 దశ. ఈ G2 దశలో మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే డిఎన్ఏ ప్రతికృతి యొక్క చివరి దశ, అలాగే సమ విభజన యొక్క ఆరంభ దశకు మధ్య ఉండేటువంటి ఈ దశనే G2 దశ అంటారు. ఇక్కడ ఏమవుతుంది, మరి కణంలోపి కణాంగాలన్నీ కూడా విభజించబడుతూ ఉంటాయి. ఈ క్రోమోజోములు అంటే దారపోగుల్లా ఉండేటువంటి క్రోమాటిన్ వల్లలో ఉన్న క్రోమోజోములన్నీ కూడా ఇక్కడ పోగుల్లాగా మరి విడిగా క్రోమోజోములుగా విడిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే చివరిగా ఇక్కడ ఎం దశ అన్నాం. ఈ ఎం దశ అనేది మైటాసిస్ డివిజన్ అనమాట. దీనిలో సైటోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన జరుగుతుంది. అలాగే సమ విభజనలో 4 భాగాలు కూడా జరుగుతాయి. దీన్నే మనం ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, ఇప్పుడు కణద్రవ్యం కేంద్రకం మధ్యన వ్యాపనం చెందే రసాయనిక శ్రేణి యొక్క సంకేతాల చేత కణ విభజనలు నియంత్రించబడతాయని ఇందాక సైంటిస్టులు గుర్తించారు. ఓకే, ఈ కణ విభజనలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టే సమ విభజన ఒకటి, రెండోదేమో క్షయకరణ విభజన. ఈ సమ విభజన ఏమో శారీరక కణాల్లో జరుగుతుంది, క్షయకరణ విభజన ఏమో లైంగిక కణాల్లో జరుగుతుంది. ఇప్పుడు అసలు క్రోమోజోమ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఇందాక క్రోమోజోములు కణం అన్నాం. ఈ చుట్టూ బ్లూగా ఉన్నది కణం అయితే మధ్యలో ఇది కేంద్రకము, ఈ కేంద్రకంలో క్రోమోజోమ్. ఇది ఒక సింగిల్ క్రోమోజోమ్ తీసుకుంటే ఇదో మధ్యలో 2 భాగాలు అతుక్కొని ఉంటాయి. వీటిని సెంట్రోమియర్లు అంటారు. ఈ దారపోగుల్లో ఉన్నవన్నీ వాటి మీద ఇసుక రేణువులు లాంటివి అంటుకొని ఉంటాయి. ఆ ఇసుక రేణువులాగా చూడండి క్రిస్టల్ ఆకారంలో ఉన్నాయి. ఈ ఇసుక రేణువులా ఉన్నవే ఇవి జీన్స్. ఇవన్నీ జీన్స్ అన్నమాట. ఈ జీన్స్ చూసేసరికల్లా ప్రతి క్రోమోజోమ్ అంతా కూడా అనేక వందల వేల జీన్స్తో ఏర్పడి ఉంటుంది. ఈ జీన్ లోపల రసాయనిక పదార్థాలతో ఏర్పడినటువంటి డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. ఈ జీన్సే ఒక తరం నుంచి ఇంకో తరానికి అన్ని లక్షణాలని చేరవేస్తూ ఉంటాయి. చూసారా, ఇక్కడ ఇదిగో మెలికబడ్డ మరి నిచ్చెన ఆకారంలో ఉన్నాయి. ఇవన్నీ డిఎన్ఏలు. ప్రతి జీన్లోనూ ఉంటాయి డిఎన్ఏలు. ఈ మధ్యలో మరి కొన్ని ఒక రసాయన పదార్థాల సమ్మేళనంతో స్టెప్పులాగా ఏర్పడి ఉంటాయి. వీటి సహాయంతో, ఈ జీన్స్ సహాయంతో మనం ఒక తరంలో నుంచి లక్షణాలు ఇంకో తరానికి, నీ ముక్క అచ్చ మేనమామ ముక్కలా ఉంది, నువ్వు నవ్వుతుంటే మీ అత్తే నవ్వినట్టే ఉంది అంటామే, అలా మంచి లక్షణాలు చెడు లక్షణాలు అన్నీ కూడా ఈ జీన్స్ ద్వారా, ఈ యొక్క జీన్స్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ ద్వారా వస్తాయి. ఓకే చిల్డ్రన్, తర్వాత మనం ఇంకోటి చూద్దాం. చూడండి, ఈ వివిధ జీవరాశులు క్రోమోజోముల సంఖ్య. మరి ఈ క్రోమోజోముల సంఖ్య ఎప్పుడు కూడా నిర్దిష్టంగా ఉంటుంది. ఒక్కో జీవిలో ఒక నిర్దిష్టమైన సంఖ్య. మానవుల్లో 46, పావురంలో 16, సీతాకోకచిలుకలో 380 క్రోమోజోములు, గొర్రెలో 54 క్రోమోజోములు ఉంటే, తర్వాత ఏప్ జాతి కోతిలో 48 క్రోమోజోములు ఉన్నాయి. తర్వాత ఈగలో 8 ఉన్నాయి, పందిలో 40 ఉన్నాయి, గోధుమ మొక్కలో 42 ఉన్నాయి, ఫెర్న్ మొక్కలోనేమో 1200 క్రోమోజోములు ఉన్నాయన్నమాట. ఓకే, కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతున్నది, ప్రతి మొక్కలోనూ ప్రతి జంతువులోనూ క్రోమోజోముల సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. ఓకే, కాబట్టి ఈ సమ విభజన ఒక శారీరక లేక శాఖీయ విభజన. పిల్ల కణాలు అన్ని విధాల తల్లి కణాలని పోలి ఉంటాయని తెలుసుకున్నాం. రైట్, ఇక్కడ చూడండి, పిల్లలందరికీ గ్రూప్గా చేసి వాళ్ళకి మన పాఠానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇచ్చి వాళ్ళని గ్రూప్ లీడర్తో డిస్కస్ చేసుకోమన్నాం. ఆ గ్రూప్ లీడరు ఈ అంతర్దశను వర్ణిస్తూ ఉన్నది. ఇదిగో మొట్టమొదట సైటోప్లాజం అంటే జీవ పదార్థం, అదంతా కూడాను. మధ్యలో కేంద్రకము, ఆ చుక్కలా ఉన్నదేమో కేంద్రకాంశము, దారపోగులా ఉన్నది క్రోమోజోము. ఓకే, ఈ క్రోమోజోమే కణ విభజన సమయంకి వచ్చేసరికల్లా మరి ఎలా క్రోమోజోములుగా ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్రూపు ఎలా డిస్కస్ చేశారో చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రథమ దశ.
ఈ అంతర్దశ అనంతరం వచ్చేది ప్రథమ దశ. ఈ అంతర్దశలో ఈ క్రోమోజోము రైట్. ఓకే, ఈ అంతర్దశలో ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. ఈ కణ విభజన జరిగే ముందు ఈ విభజన చెందనటువంటి విరామంలో ఉండే కణాలు ఉండే దశని అంతర్దశ అంటారని, ఈ దశలో క్రోమోజోములు పలచబడి వదులైన తంతుజాలంగా మారుతాయి. దీన్ని క్రోమాటిన్ వల అంటారు. ఈ దశలో కణాలు తమ జీవితంలో చాలా కాలం వెళ్ళబుచ్చుతాయి అని తెలుసుకున్నాము. కేంద్రకాంశము, కేంద్రకత్వచము మొదలైనవి అదృశ్యమవుతూ ఉంటాయని, అలాగే జంతు కణాలలో సెంట్రియోళ్ళు కేంద్రకానికి 2 వైపులకు పోతాయి. వృక్ష కణాలలో సెంట్రియోల్ లేకపోయినా ఈ దశలో ఏర్పడతాయన్న విషయాలు మనం ఇందులో తెలుసుకుంటాము. అలాగే ప్రతి సెంట్రియోల్ నుండి సన్నని దారపోగుల వంటి నిర్మాణాలు ఏర్పడతాయని, వీటిని కండెతంతువులు అంటారు. ఇవన్నీ కూడా మనం చూద్దాం. కండెతంతువులలో కూడిన సెంట్రియోళ్ళు, అటువంటి సెంట్రియోల్ని ఆస్టర్ అంటారు. కండెతంతువులు ధ్రువాల నుండి కణం మధ్యకు పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పిల్లలు ఈ యొక్క 4 అంశాలను చదివి వినిపిస్తారు ఒకసారిగా. క్రోమోజోములు వికుండలీకరణ చెంది క్రమంగా పొట్టిగా దళసరిగా మారుతాయి. కాంతి సూక్ష్మదర్శిని కింద కనిపించేలా తయారవుతాయి. కేంద్రకం చిన్నదవుతుంది. ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రోమాటిక్గా రూపొందుతాయి. అవి సెంట్రోమియర్తో కలపబడి ఉంటాయి. కేంద్రకత్వచం అంతర్ధానమవుతుంది. కడ్డీ వంటి సెంట్రియోల్స్ను కలిగి ఉన్న సెంట్రోసోమ్ విభజన చెంది కండే పరికరాల్ని ఏర్పరుస్తుంది. జంతు కణాలలో మాత్రమే సెంట్రియోల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మరి ఇంకొక భాగాన్ని ఈ పాప చదివి వినిపిస్తుంది చూడండి. సెంట్రోమియర్లను అంటి ఉన్న కండెతంతువులు సంకోచం చెందడం వలన క్రోమాటిడ్లు ధృవాల వైపుకు లాగబడతాయి. అలాగే ఇంకొక అంశాన్ని గురించి ఇంకో గ్రూప్ లీడరు చదివి వినిపిస్తుంది మనకి. క్రోమాటిడ్లు పొడవుగా దారపు పోగుల మాదిరిగా మారిపోతాయి. స్పష్టంగా కనబడవు. తిరిగి క్రోమోజోములుగా మారుతున్నాయన్నమాట. పిల్ల కేంద్రాల చుట్టూ కేంద్రక త్వచాలు ఏర్పడతాయి. కణ త్వచంలో నొక్కు ఏర్పడడం ద్వారా 2 పిల్ల కేంద్రాలు ఇలా పిల్లల చేత కూడా మనం చదివి వినిపించడం వల్ల వాళ్ళకి ఇంకా అవగాహన వచ్చి అనేక డౌట్స్ వచ్చినప్పుడు మనం టీచరు వాటిని చక్కగా నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ యొక్క మరి సమవిభజన లేక మైటాసిస్ విభజన సమవిభజన అంటాం అనుకున్నాం కదా. వీటిలో 4 దశలు ఉంటాయి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ అని చూస్తున్నారు కదా. వీటిని ఇంగ్లీష్లో ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్ అంటాం. ఈ ప్రథమ దశ ఈ క్రోమోజోములు కుదించుకుంటాయని, ఈ చూడండి, ఈ క్రోమోజోములు కుదించుకుంటాయి. ఆకారం, సంఖ్య నిశ్చితంగా స్పష్టంగా ఉంటాయి. ప్రతి క్రోమోజోములో 2 తంతువులు లేదా క్రోమాటిడ్లు ఉంటాయి. క్రోమాటిడ్లు 2 సెంట్రియోల్ వద్ద అతుక్కొని ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రథమ దశ చూద్దాం చూడండి. ఇంట్లో చిన్నారులు ప్రథమ దశ దగ్గర నుంచి చివరి దశ దాకా 4 దశలు ఇక్కడ వరుసగా ముందు ఒకసారి మనం చూస్తాము. ఆ తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ ఒక్కొక్క దశని మనం చక్కగా చూద్దాం. ఇది చూడండి, ఆ కేంద్రకం లోపల ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్నదేమో కేంద్రకాంశము. ఈ క్రోమోజోమ్స్ ఏర్పడ్డాయి. ఇగో ఇక్కడ పాయింట్స్ చూపించినటువంటివి ఈ క్రోమోజోములు. ఓకే, అది ఈ చివర న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే ఈ కణత్వచం అన్నమాట. ఈ కేంద్రక త్వచాన్ని న్యూక్లియర్ మెంబ్రేన్ అంటాము. ఇదేమో న్యూక్లియోలస్, కణ విభజనలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తుంది న్యూక్లియోలస్. ఇది మెల్లగా అదృశ్యమైపోతుంది. ఆ తర్వాత ఈ క్రోమోజోములు మెల్లమెల్లగా దారపోగులు చిక్కుగా ఉన్న దారపోగులో ఉన్నటువంటి క్రోమోజోములు స్థిరంగా వచ్చేసేసి ఆ స్థిరమైన వాటివి మెల్లగా ఒక కుదింపు ఆకారానికి వచ్చి ఒక్కొక్క క్రోమోజోము 2గా విభజించబడి ఉంటుందన్నమాట. ఈ 2 క్రోమోజోములు కూడా చూడండి, ఇక్కడ ఈ 2 క్రోమోజోములు ఒకే రకం జాతికి చెందినవి కాబట్టి వీటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. వీటిలో కొన్నేమో ఈ రంగులో బ్లూ రంగులో ఉన్నాయి, కొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఇవేమో పొడవుగా ఉన్నాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి. ఇలా క్రోమోజోమ్ అంటేనే రంగుగల పదార్థాలతో ఉన్నటువంటి నిర్మాణాలని అర్థం అన్నమాట. ఇంకా చూడండి, వరుసగా దీంట్లో మనకి తక్కిన దశలు కూడా కనిపిస్తుంటాయి. ఇది ద్వైస్థితిలో ఉంది కాబట్టి వీటిని డిప్లాయిడ్ అన్నాం. అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం మొట్టమొదట క్రోమోజోముల సంఖ్య తల్లితో సమానంగా ఉంటుంది కాబట్టి. ఇవి అనేక రకాల కణాలు. ఈ కణాల మధ్య ఎర్రగా ఉన్నవేమో కేంద్రకము. ఇప్పుడు మనం జరుగుతున్నంత కూడా కేంద్రకంలో విభజన అన్నమాట. ఒక కేంద్రకం చివరికి 2గా విభజించబడుతుంది. అది దశల వారీగా